చంద్రబాబు ఎంపికను చూసిన వారు ఆయన దూరదృష్టికి ఔరా అని అనాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. రాయలసీమ నుంచి 3 రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీకి బాగా పట్టున్న కర్నూలు జిల్లాకు 3 మంత్రులను ఇచ్చారు. అలాగే కడప నుంచి కీలక మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని తీసుకున్నారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబానికి నెల్లూరులో ఎంతో ప్రాధాన్యత ఉంది. దాంతో ఆయన్ను అక్కడ నుంచి తీసుకున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం కూడా బాబు చతురతకు నిదర్శనం అని చెప్పాల్సిందే. ఇక ఈ మంత్రివర్గం కూర్పుకు సంబంధించి మంత్రి సమాచారం మా కాకినాడ ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, చెప్పండి, అన్ని కులాలకు అంటే న్యాయం జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు మంత్రివర్గ కూర్పుకు సంబంధించి వివరాలేంటి? గుడ్ ఈవినింగ్ సంతోషి. ముఖ్యంగా ఈ మంత్రివర్గంలో 17 మంది యువకులకు స్థానం ఇచ్చి సీనియర్లు పక్కన పెట్టారు అని తెలుగుదేశం చెప్తున్నప్పటికీ ఇక్కడ చాలా విషయాలు మాత్రం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం ఎప్పుడు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అందులో యనమల రామకృష్ణ అత్యంత కీలక శాఖలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండేవారు. ఇదే తొలిసారి యనమల రామకృష్ణ మంత్రివర్గంలో లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కావడం మాత్రం. దీన్ని బట్టి స్పష్టమైన సంకేతాలు ఏమందుతున్నాయి అంటే నారా లోకేష్ యువతరం కోసం స్పష్టంగా ఈ మంత్రివర్గ కూర్పు జరిగినట్టుగా చెప్పుకోవాలి. యువత పేరుగా 17 మందిని తీసుకున్నామని చెప్తూనే సీనియర్లు మొండి చేయి చూపడంపై మాత్రం సీనియర్లు చాలా గురుగానే ఉన్నారు చెప్పాలి. ఇక కాకినాడ పరంగా చూసుకుంటే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా ఈ 3 జిల్లాల పరంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం నిజమైన తెలుగుదేశం నుండి వచ్చిన వారు ఎవరికి కూడా సీటు దక్కకపోవడం, ఇక మంత్రివర్గం స్థానం దక్కకపోవడం మాత్రం ఇక్కడ గమనార్హంగానే చెప్పుకోవాలి. కాకినాడ జిల్లా పరంగా చూసుకుంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతున్నారు. అలాగే కీలక శాఖ కూడా ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. అందుచేత కాకినాడ జిల్లాకు ఒకరినే ఎంపిక చేశారు కాబట్టి ఇక్కడ నుండి తెలుగుదేశం నుంచి ఎవరిని తీసుకోలేదు. వాస్తవంగా చెప్పాలంటే కాకినాడ జిల్లా నుంచే యనమల రామకృష్ణుడు కానీ, నిమ్మకాయల చంద్రరాజప్ప కానీ, జ్యోతుల్ నెహ్రూ కానీ ఈ 3 తీవ్రంగా పోటీ పడుతున్న సందర్భంలో యనమల రామకృష్ణుడికి రాజ్యసభ పంపించాలన్న నిర్ణయం జరిగినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. దీన్ని బట్టి ఆయన స్లో అయ్యారు. అలాగే ఆయనతో పాటు నిమ్మకాయల చంద్రరాజప్పను కూడా స్లో చేశారని తెలుస్తుంది. దీనికి కారణం జ్యోతుల్ నెహ్రూకి సీనియర్ పక్కన పెట్టడానికి కావాల్సిన దన్ను దొరకడం కోసమే. ప్రస్తుతం అయితే కనుక జ్యోతుల్ నెహ్రూ వాస్తవంగా అయితే జ్యోతుల్ నెహ్రూ మొదటి నుంచి ఎన్నికలు ప్రారంభమైన నుంచి గెలుపొందే రాష్ట్రంలో గెలుపొందే సీటు ముందు తెలుగుదేశం గెలుపొందే జగ్గంపేటలో గెలుపొందుతుందని జ్యోతుల్ నెహ్రూకి తప్పనిసరిగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని అందరూ ఊహించారు. ఆయన కూడా ఇదే తన చివరి ఎన్నికలు కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. జ్యోతుల్ నెహ్రూ తనయుడు జ్యోతుల్ నవీన్ నారా లోకేష్ కి బాగా సన్నిధులు అవడంతో ఆయన కూడా తన తండ్రికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రివర్గంలో స్థానం వస్తుందని భావించారు. అయితే ఈ 24 మంది మంత్రుల్లో జ్యోతుల్ నెహ్రూ సీనియారిటీని ఇంకా పక్కన పెట్టడం కూడా మనం గమనించవచ్చు. అలాగే తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే కనుక కందులు దుర్గేష్ ఇచ్చారు. అక్కడ జనసేన అంటే కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా 2 జనసేనకే దక్కాయి. ఇక కోనసీమకు వెళ్తే కనుక కోనసీమలో రామచంద్రాపురం నుంచి ఇచ్చిన సుభాష్ ఇవ్వడంతో ఆయన ఎన్నికలకు ముందే, కేవలం జస్ట్ ఎన్నికలకు ఒక 10 రోజుల ముందే తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన లాటరీ కొట్టినట్టుగా ఆయన టికెట్ రావడం, ఆయన పోటీలో తట్టుకోలేని వార్తలు వచ్చినప్పటికీ ఆయన ఎక్కడో అన్యంగా చెప్పాలి. ఈయన పక్కగా నారా లోకేష్ సిఫార్సు ద్వారా ఈ రామచంద్రాపురం టికెట్ దక్కించినట్టు తెలుస్తోంది. ఈ పరంగా చూస్తే కనుక నిజమైన తెలుగుదేశం అంటే బోధన తెలుగుదేశం నుంచి వచ్చిన వాడు ఎవరికి కూడా టికెట్ మంత్రివర్గం స్థానం దక్కలేదని ఖచ్చితంగా చెప్పుకోవాలి. తెలుగుదేశం వర్గాలు అయితే జగ్గంపేటలో మాత్రం విపరీతమైన నిరసన మంత్రివర్గ కూర్పుల్లో కాకినాడ జిల్లాకు మాత్రం అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసుకున్నప్పటికీ తెలుగుదేశం నుంచి ఎవరో ఒకరి స్థానం దొరుకుతుందని అది జ్యోతుల్ నెహ్రూకి ఇవ్వాలని చాలా మంది పట్టుబట్టారు. తీరా చూస్తే కనుక ఇక్కడ మాత్రం జరగలేదు. వాస్తవంగా రామచంద్రపురం నుంచి ఈ సుభాష్ రావడానికి కారణం మాత్రం శెట్టిబల్జి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం మాత్రం గొప్పగానే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఇద్దరే వచ్చారు శెట్టిబల్జి నుంచి స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి రామచంద్రపురం నుండి ఆయన లక్కీగా స్థానం కొట్టారని చెప్పాలి. ఇలా మంత్రివర్గం కూర్పులు చూసుకుంటే కనుక
కులాల వారీగా సమతూకం పాటించినట్టుగా తెలుస్తుంది. ఈ సమీకరణాలు చూస్తే మాత్రం చక్కగానే మంత్రివర్గ కూర్పు జరిగినప్పటికీ ఇదంతా నారా లోకేష్ భవిష్యత్తులో నారా లోకేష్ ని అందరూ ఎక్కించడం లేదా ప్రాధాన్యత కల్పించడం కోసమే ఈ విధంగా మార్పులు చేర్పులు సీనియర్లు స్థానం ఇవ్వలేదని, ఎందుకంటే సీనియర్లకు అవకాశం కల్పిస్తే మంత్రివర్గ సమావేశాల్లో వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అవుతుందని వాళ్ళు చెప్పింది వేదం అవుతుంది కాబట్టి నెమ్మదిగా కాలక్రమేణా సీనియర్లను తప్పించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా జరిగినట్టుగా అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో కొంతమంది మాత్రం తమ నాయకులకు సీటు ఇవ్వడం మాత్రం చాలా దారుణంగానే చెప్పుకుంటున్నారు. అయితే బయటపడేందుకు మాత్రం ఎవరు సాహసం చేయలేదు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి సాధించిన విషయం అటువంటిది. భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండడంతో ఎవరు కూడా ఏ విధమైన నిరసన తెలియజేసే అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో చూసుకుంటే కనుక ఈ 3 జిల్లాలు అంటే జిల్లా నుంచి ఒకరికి ఇచ్చారని చెప్పాలి. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ ఈ 3 జిల్లాల నుంచి 3కి అవకాశం వచ్చింది. కాకినాడ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్కి, అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి నెడదవోలు నుంచి పోటీ చేసిన కందుల దుర్గేష్ కి, కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుంచి సుభాష్ కి, ఈ 3 కూడా 2 కాపులు, ఒకరేమో శెట్టి బలిచారు. ఈ కులాల సమత్వం ఇక్కడ పాటించారు. వాస్తవంగా అయితే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఎస్సీకి ఇక్కడ ప్రాధాన్యత కల్పించేవారు. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ నుంచి కాకుండా వేరే చోట నుంచి కల్పించడంతో ఇక్కడ కాస్త ఆ నిరసన తగ్గినప్పటికీ సీనియర్ నాయకులకు ఇవ్వకపోవడం అనే చర్చ మాత్రం జోరుగానే నడుస్తుంది. సంతోషి, మరి దురాని ఆశావహులకి అంటే వారు ఆశించిన మేరకు వారికి స్థానాలు దక్కినట్టేనా ఈ మంత్రివర్గ కూర్పులో? లేదని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఊహించిన వారికి మాత్రం ఖచ్చితంగా స్థానం దొరికింది. ఎందుకంటే టికెట్ దొరకడం, ఎన్నికల్లో పోటీ చేయడం, టికెట్ దొరకడం గగనం ఉన్న పరిస్థితుల్లో సుభాష్ టికెట్ రావడం మాత్రం చాలా గొప్ప విషయం. అటు టికెట్ రావడే కాకుండా శెట్టి బలిచ సామాజిక వర్గం చెందడం, దాంతో లాటరీ కొట్టినట్టుగా మంత్రివర్గ స్థానం లభించడం, వరుస క్రమంలో జరిగిన ప్రకారం చూస్తే కనుక సుభాష్ మాత్రం నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. ఇలా కందుల దుర్గేష్ కూడా, ఎందుకంటే నిడదవోలులో నిలబడితే ఓటమి పాలవుతారని ఆయన నిలబడేందుకు కూడా ఒక దశలో విముఖత ప్రదర్శించారు. అయితే పవన్ కళ్యాణ్ ఆయన నచ్చజెప్పి లేదు గెలుపు సాధ్యమవుతుంది నువ్వు వెళ్ళని చెప్పడం వల్ల కందుల దుర్గేష్ అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన గెలుపు మీద ఏమాత్రం విశ్వాసం లేకుండానే ఎన్నికల్లో పాల్గొన్నారు. కాలక్రమంలో కొద్దిసేపు జరిగినప్పటికీ ఆయన విజయం మీద మాత్రం ఏమాత్రం విశ్వాసం లేకుండానే ముందుకు సాగారు. అయితే విజయం కూడా భారీగా నేను సమకూర్చుకోవడం, ఈ కాపు కోట జనసేన ప్రత్యేకంగా ఆయన రావడం మాత్రం గొప్ప విషయం అని చెప్పాలి. కాకినాడ జిల్లా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్కి ఇచ్చారు కాబట్టి కాపు సామాజిక వర్గం కానీ కూటమిలో ఈ కూటమి ప్రాధాన్యత గల నాయకుడు కాబట్టి విజయానికి మెయిన్ ఆయన సూత్రధారిగా భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని ప్రకటించారు కాబట్టి ప్రస్తుతానికి అయితే కనుక కాకినాడ జిల్లా నుంచి మాట్లాడడానికి ఎవరు సాహసం చేయట్లేదు. పవన్ కళ్యాణ్కి ఇచ్చారు కాబట్టి అసంతృప్తి అంటూ మాత్రం కాకినాడ జిల్లాలోనే విపరీతంగా ఉంది. కూర్పు సమతూకంగా ఉందని చెప్పుకుంటున్నప్పటికీ కాకినాడ జిల్లాలో ఇవ్వకపోవడం మాత్రం, ఎందుకంటే ఏకంగా 3 సీనియర్లు విమర్శించారు. తొలిసారిగా యనమల రామకృష్ణుడు లేకపోవడం మాత్రం గొప్ప విషయంగానే ఇక్కడ చెప్పుకోవాలి. సంతోషం. రైట్ దురాని, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ. ఇక మంత్రివర్గ కూర్పుకు సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, మంత్రివర్గంలో ఎవరినైతే సెలెక్ట్ చేశారో చంద్రబాబు నాయుడు అంటే విశ్లేషకుల ప్రశంసలు అయితే పొందుతున్నారు. మరి నిజంగానే ఆశావాహులకి ఇది నిజంగానే మంచి అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే మంత్రి స్థానాలు వాళ్ళకి దక్కాయో వారైతే హ్యాపీగా ఉంటారు. మరి దక్కని వారి పరిస్థితి ఏంటి? ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సంతోష్ని. ఏదైతే మొత్తానికి కొత్త ప్రభుత్వం అయితే కొలువుదీరినటువంటి పరిస్థితి అయితే మనం చూసాము. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి విషయంలోనూ, అలాగే ముఖ్యంగా యువతకి పెద్దపీట వేస్తూ, అలాగే ఎవరైతే యువకుల్లో ఉత్సాహవంతో ఎవరైతే ఉన్నారో నూతన కార్యవర్గంలో, నూతన మంత్రివర్గంలో వీళ్ళందరికీ చోటు దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లా అచ్చెన్నాయుడు కావనియండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి వంగలపూడి అనిత కావనియండి, లేదా విజయనగరం జిల్లాని చూసుకుంటే కనుక ఇద్దరికి అక్కడ చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అక్కడ చూసుకుంటే కనుక గుమ్మడి సంధ్యారాణి సాలూరు నుంచి, అలాగే శ్రీనివాస్ గజపతి నగర్ నుంచి, ఈ నలుగురు కూడా మొదటిసారి వీళ్ళంతా కూడా మంత్రివర్గంలో చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే అచ్చెన్నాయుడు గతంలో కొన్ని 2-3 మంత్రివర్గాల కేటగిరీలో పనిచేసినప్పటికీ కూడా వీళ్ళ ముగ్గురు ఎవరైతే వంగలపూడి అనిత కానీ లేదా శ్రీనివాస్ కానీ వీళ్ళ ముగ్గురు సంబంధించినటువంటి ముగ్గురు కూడా కొత్తగా
ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కొత్తగా మంత్రులు అయితే మంత్రి స్థానంలో అయితే మంత్రి కేబినెట్ సంబంధించినటువంటి విషయాల్లో అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విశాఖపట్నం దృష్టికి వస్తే కనుక ఈసారి ఎవరైతే గతంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులుగా చెప్పుకున్నటువంటి గంటా శ్రీనివాసరావు కానీ లేదా అయ్యన్న పాత్రుడు కానీ లేదా మరికొంతమంది చేసినటువంటి కొన్ని శాఖల్లో చేసినటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈసారి వీళ్ళెవరికి కూడా చోటు దక్కలేదని చెప్పుకోవాలి. వీళ్ళెవరికి కాకుండా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం పొందినటువంటి వంగలపూడి అనిత అయితే ఈసారి మంత్రివర్గంలో చోటు చేసుకుంది. అయితే ఈ మంత్రివర్గానికి చోటుకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా కీలకమైనటువంటి చర్చలు జరిగిన అనంతరం కూడా ఈ రకమైనటువంటి టీం అయితే మంత్రి వర్గ టీం అయితే సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా కూటమి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరెవరు ఏ పార్టీలో ఎంతమందికి ఇవ్వాలనే విషయంపై అయితే కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా 20 మందిని ఇటు టీడీపీ నుంచి, 3 జనసేన నుంచి, మరొకరికి ఏదైతే బీజేపీ నుంచి మరొకరికి అయితే స్థానం కల్పించినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే ఈ సామాజిక వర్గాలకు సంబంధించి అంటే ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి వంగలపూడి అనితకు అలాగే మహిళా కేటగిరీలో కూడా వంగలపూడి అనితకి అయితే దక్కింది. అలాగే మిగిలిన మైనార్టీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక పర్సన్ అయితే ఇప్పటికే సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ టీంకి సంబంధించి అన్ని రకాల అందరూ కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సీనియర్లకి ఇందులో చోటు దక్కకపోవడం ఆయన మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. ఈసారి మట్టి ఖచ్చితంగా నూతన యువకులకే అవకాశం దక్కుతుంది, అలాగే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగిందంటూ కూడా గతంలో ప్రచారం అయితే ఉత్తరాంధ్ర జిల్లా ఇప్పుడు యువతకి ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే ఎప్పుడైతే టీడీపీ అధికారంలో ఉందో ఎప్పటి నుంచో కూడా ఆ మంత్రులే ఉంటారు అన్న భావన అయితే ప్రజల్లో ఉంది. వాళ్ళే సీనియర్ గా కొనసాగుతున్నారు. మరి అంత సీనియర్లని కూడా కాదు అని యువతకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆ సీనియర్లు ఏమైనా హట్ అయిన సందర్భాలు ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఎవరు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించే దాఖలాలు అయితే లేవు. కానీ ఆయన మొదటి నుంచి సీట్లు కేటాయించే విషయంలోనే చాలా కీలకంగా చర్చించి వాళ్ళందరితోని కూడా మీ అందరికీ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి నెగ్గినప్పటికీ కూడా మంత్రి శాఖ విషయానికి సంబంధించి కొన్ని నేను ఆజుజీ అడిగేసే అవకాశం ఉండిందంటూ కూడా ముందుగా వీళ్ళందరికీ సంకేతాలు ఇవ్వడంతోనే వీళ్ళందరూ కూడా ఎవరు కూడా అంటే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా అయ్యన పాత్రుడు అవనివ్వండి లేదా గంటా శ్రీనివాసరావు అవనివ్వండి వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకంగా తీసుకుంటారు. అలాగే వీళ్ళిద్దరు విషయానికి వస్తే ప్రధానంగా ఎవరైతే మంత్రివర్గంలో చోటు దక్కిన వారు ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా ఇప్పటికే మంత్రులు ముందుగా మాట్లాడినటువంటి సిస్టమ్ ప్రకారంగానే వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ అసంతృప్తి అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఊహించిన స్థాయి కంటే ఎక్కువ సీట్లు రావడం, అనుకున్న స్థాయి కంటే ఎక్కువ మెజారిటీ రావడంతో కూటమి అభ్యర్థులు ఎవరు కూడా బయటకు పడినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే పల్లా శ్రీనివాసరావుకి అయితే ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అనుకున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చినటువంటి మెజారిటీలో అత్యధిక మెజారిటీ గాజువాక ఎమ్మెల్యేగా ఆయన పొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పుడు మంత్రి అమర్నాథ్ పై అంత ఘన మెజారిటీతో గెలవడాన్ని ఆశించినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఈసారి మంత్రి పదవి అయితే ఆశిస్తుందని అయితే చూశారు. అయితే స్టీల్ ప్లాంట్ ఇష్యూకి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా కీలకమైనటువంటి ఉద్యమంగా చెప్పుకున్నటువంటి విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తికి ఈసారి మంత్రి పదవి వస్తుంది, ఖచ్చితంగా ఆ స్టీల్ ప్లాంట్ విషయం కూడా లేవనెత్తే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అయితే అనుకున్నారు. అయితే వీటన్నిటికీ దీటుగా యువతకి ప్రాధాన్యత ఇస్తూ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ రాబోయే రోజుల్లో లోకేష్ కి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి మంచి ప్లాట్ఫారం వేసే దిశగా ఉన్నదంటూ కూడా కొంతమంది సీనియర్ విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అదే విధంగా చూసుకుంటే వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ లో గతంలో గత ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో అనేక విషయాలపై తన గలమిచ్చినటువంటి మహిళగా మంచి పేరు పొందింది. అలాగే ఏపీ ఫైర్ బ్రాండ్ గా కూడా ఆవిడ గురించి చెప్తా ఉంటారు. అదే విధంగా రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలకు కూడా ఆవిడ హాజరవడం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక విషయాల్లో ఆవిడపై కేసులు మోపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటి విషయాలన్నింటినీ కూడా
ఇది నిలబడింది కాబట్టి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వేలో కూడా ఆవిడకి వచ్చినట్టు అయితే తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో మహిళా కేటగిరీ ఎవరైతే ఎస్సీలో ఎవరైతే మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళా కేటగిరీలో కూడా ఈవిడికి చోటు దక్కించుకోవడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు సీనియర్లు ఎవరు కూడా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా బయటకు వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. అయితే మరి కొద్ది సమయాల్లో ఎవరెవరికి ఏ శాఖలు ప్రకటిస్తారు, ఏ శాఖల్లో ఎవరెవరు పనిచేయబోతున్నారనే విషయాన్ని అయితే ప్రకటించే అవకాశం కూడా కన్నబాబు ఇప్పటి వరకు అయితే సీనియర్లు ఎవరు అసమ్మతి అయితే వ్యక్తం చేయలేదు, అసంతృప్తిగా కూడా ఎవరు బయటికి రాలేదు. కానీ ఇన్ కేస్ అలా ఎవరైనా బయటికి వస్తే తర్వాత అంటే బాబు వాళ్ళని అంటే ఏమైనా హామీ ఇచ్చే భరోసా ఇచ్చే ఛాన్స్లు ఏమైనా ఉంటాయా? అంటే మీకంటూ ఒక ప్రాధాన్యత ఇస్తాను పార్టీలో అని చెప్పే ఏమైనా జరిగే సీన్ ఉంటుందంటారా? ఖచ్చితంగా సంతోషం. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఉన్న వారిలో అయితే ఎవరు అసంతృప్తి అయితే వ్యక్తం చేసినటువంటి దాఖలాలు అయితే సమాచారం కూడా లేదు. అయితే ఒకవేళ ఎవరైనా చేస్తే గనక వారికి ఎవరెవరైతే ఒకవేళ ఆశించి మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తారంటూ ఆశించి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చూసుకుంటే గనక గంటా శ్రీనివాసరావుకి ప్రథమంగానే చెప్పడం జరిగింది, మీరు చీపురుపల్లి నుంచి పోటీ చేయండి, విజయనగరం జిల్లా నుంచి ఈసారి మీకు ఖచ్చితంగా నేను ఒకవేళ మీరు గెలిస్తే కనుక గెలిచిన మరుక్షణం మీకు మంత్రి పదవి కూడా వస్తుందని అయితే చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఆయన అనుకున్నట్టుగా అక్కడ లేకపోవడంతో అక్కడ నుంచి పోటీ చేయలేదు. ఖచ్చితంగా భీముల నుంచి నేను పోటీ చేస్తాను, నాకు మంత్రివర్గం అవసరం లేదంటూ కూడా నాకు ఎమ్మెల్యేగా గెలవడం, మీ పార్టీలో నేను కంటిన్యూషన్ అవడం అనేది ఇంపార్టెంట్ అంటూ కూడా చెప్పినటువంటి మాటలు కొంతమంది సీనియర్లు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో మరో యంగ్ టైగర్ గా చెప్పుకుంటున్నటువంటి అయ్యన్నపాత్రుడి విషయానికి వద్దాం. అయ్యన్నపాత్రుడి విషయానికి వస్తే కనుక ఇక్కడ కూడా మంత్రివర్గంలో తనకి చోటు దక్కుతుందని అయితే మొదటి నుంచి ఏదైతే అటవీ శాఖ సంబంధించినటువంటి శాఖ కూడా అభిజెప్తున్నట్టు కూడా కొంత వార్తలు అయితే కథనాలు ప్రచారమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఆయన కూడా ఎక్కడ ఇటువంటి మాట్లాడలేదు. ఖచ్చితంగా తనకంటూ తన మీద ఉన్నటువంటి నమ్మకంతో మరొక ఏదైనా మంచి అవకాశం ఇచ్చే అవకాశం ఉండొచ్చేమో అన్న ఆలోచనతో కూడా ఆయన కూడా బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైనా కూడా కూటమి ప్రభుత్వం రావాలనేది ఇలా అందరి ప్రధాన ధ్యేయం. అనుకున్నట్టుగానే వీళ్ళంతా కూడా అనుకున్నటువంటి మెజారిటీలో అతి ఎక్కువ సీట్లు కూడా సాధించుకోవడం జరిగింది. అయితే ఒకరిద్దరు విషయంలో ఎవరైనా ఒకవేళ ఉన్నటువంటి పరిస్థితిలో అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వాలు ఎంఐఎంఈగా అంటే అటు ఇటుగా ఏదైనా వచ్చుంటే కనుక ఇటున్న అసంతృప్తి వ్యక్తులు ఎవరైతే మంత్రులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఉంటే కనుక పార్టీ మారే అవకాశం ఉండొచ్చు. కానీ ఇక్కడ కనీసం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే క్లీన్ షిప్ 165 స్థానాల్లో సుమారుగా 175 స్థానాల్లో 144, 165 స్థానాలు ఇటు కూటమి ప్రభుత్వం సాధించుకోవడం, కనీసం ఏదైతే ప్రతిపక్షం కూడా లేనటువంటి పరిస్థితిలో ఇటు వైసీపీ వెళ్ళిపోవడం. అయితే ఇప్పుడు మరొక పార్టీ అవకాశం కూడా లేదు కాబట్టి మొత్తానికి కూటమి అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళంతా ప్రజలు ఓట్లేశారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఇటు ప్రజలకు కానీ లేదా ఇటు నాయకులు కానీ లేదా ఇటు ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ ఎలాంటి పనులు అయితే చేయాలో ఖచ్చితంగా ఆ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తామంటూ కూడా ఇటు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. సంతోష్. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ. ఇక మరింత సమాచారం అనంతపురం ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, చెప్పండి, మంత్రివర్గ కూర్పుకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సంతోష్ని మొత్తం పైన ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగానే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు కృష్ణా జిల్లా గన్నవరం కేసరపల్లి వద్ద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగానే పవన్ కళ్యాణ్ ఎవరైతే జనసేన పార్టీ అధినేత ఉన్నారో పవన్ కళ్యాణ్ వీరితో పాటు 23 మంది దాకా మంత్రి పదవులను తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఇక రాయలసీమ జిల్లాలో విషయాలకు వస్తే దాదాపుగా 7 మంత్రి పదవులు రాయలసీమకు వచ్చాయనేటువంటి విధంగా చెప్పవచ్చు. అందులో కర్నూలు జిల్లాలో 3, అదే విధంగానే అనంతపురం జిల్లాకు సంబంధించి 3, అదే విధంగానే ఏదైతే ఉమ్మడి కడప జిల్లా ఏదైతే ఉందో దాంట్లో అక్కడ అన్నమయ్య జిల్లా నుంచి
మండిపల్లి రామ్ ప్రసాద్ రాయచోటి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఇలా మొత్తం పైన రాయలసీమలో ప్రధానంగా అటు అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయావుల కేశవ్, అదేవిధంగానే సత్యసాయి జిల్లా విషయానికి వస్తే పెనుగొండ నియోజకవర్గం నుంచి సవితమ్మ, అదేవిధంగానే ధర్మవరం నుంచి బీజేపీకి సంబంధించినటువంటి ధర్మవరం నుంచి గెలుపొందినటువంటి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ వీళ్ళకి మంత్రి పదవి వచ్చింది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ప్రధానంగా బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ నుంచి బనగానపల్లి నంద్యాల జిల్లా నుంచి గెలుపొందారు. అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి టీజీ భరత్, అదేవిధంగానే ఎన్ఎండి ఫరూక్ నంద్యాల నుంచి గెలుపొందినటువంటి వీరందరికీ కూడా రాయలసీమలో మంత్రి పదవులు దక్కాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏదైతే మంత్రి పదవులను కూర్చారో వీటిని అన్ని సామాజిక వర్గాలకు సమతుల్యం చేశాడనేటువంటి విధంగా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే 23 మంది మంత్రి పదవులు వచ్చాయి. 23 మందికి వారిలో 3 మహిళలు కాగా 8 మంది బీసీలు, అదేవిధంగానే 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 ముస్లిము, 1 వైశ్య, 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లు, ఇలా సామాజిక వర్గాల సమీకరణాలను పూర్తిగా లెక్కల్లోకి తీసుకొని ఈ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూర్చున్నట్టు తెలుస్తుంది. ఇక చిత్తూరు జిల్లా నుంచి తీస్తే ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఒక చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఎవరు దీనిపైన ఎవరు అసంతృప్తి జ్వాలలు మొత్తం కానప్పటికీ మొత్తం పైన ఏదైతే మంత్రివర్గాన్ని ఇచ్చారో అనంతపురం జిల్లా విషయానికి వస్తే చాలా మంది మంత్రి పదవులను ఆశించారు. ప్రధానంగా మాజీ మంత్రి రాయదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులకు, అదేవిధంగానే రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి పరిటాల సునీత, వీళ్ళిద్దరూ కూడా మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక యంగ్టర్కుల విషయానికి వస్తే అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గం జేసీ అస్మిత్ రెడ్డి గెలుపొందారు. అదేవిధంగానే పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కూడా ఒక యంగ్టర్ అక్కడ నుంచి కూడా మంత్రి పదవులు ఆశిస్తారనేటువంటి విధంగా అంతా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఏదైతే మొత్తం పైన ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ దాదాపుగా ఈసారి 5 సార్లు గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటిదాకా పయ్యావుల కేశవ్ కు మంత్రి పదవి వరించలేదు. అయితే ఈసారి మాత్రం ఆయన తన మంత్రివర్గంలో చోటు దక్కించుకొని మొత్తం పైన మంత్రి పదవిని సాధించారనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఇది అనంతపురం, అదేవిధంగానే రాయలసీమ జిల్లాలకు విషయాలకు వస్తే మంత్రి పదవులు సాధించినటువంటి వారి పరిస్థితి. అయితే ఎవరు కూడా ఇప్పటిదాకా ఎలాంటి అసంతృప్తి జ్వాలలు బయటికి రాలేదు. అయితే పయ్యావుల కేశవ్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారనేటువంటి విధంగా చెప్పవచ్చు. అదేవిధంగానే ఉరవకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగానే సంబరాలు కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. పరిటాల సునీతకు గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఆమె మంత్రిగా వివరించినటువంటి పరిస్థితి. అయితే ఈసారి కూడా పరిటాల సునీతమ్మకు చోటు దక్కుతుంది అనేటువంటి విధంగా భావించారు. అయితే ఆమెకు చోటు దక్కలేదు. ధర్మవరం విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా బీజేపీకి సంబంధించినటువంటి సత్యకుమార్ యాదవ్ అక్కడి నుంచి పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ జాతీయ పార్టీలో పెద్ద ఎత్తున ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అదేవిధంగానే బీజేపీ అధిష్టానంలో కూడా ఆయనకు మంచి పట్టున్నటువంటి నాయకుడిగా పేరుంది. మొట్టమొదటిసారిగా ధర్మవరం నియోజకవర్గం నుంచి కూడా ఆయనకు కూడా చోటు దక్కడం పైన ధర్మవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంబరాలు, బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే గతంలో మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో బీజేపీకి మంత్రివర్గంలో చోటు జరిగింది. రాష్ట్రంలోనే బీజేపీ నుంచి గెలుపొందినటువంటి వల్ల సత్యకుమార్ కు బీజేపీ నుంచి మంత్రి పదవి ఇవ్వడంతో సత్యకుమార్ కూడా పూర్తిగా ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రాయలసీమలో మొత్తం పైన 7గురికి మంత్రి పదవులు వరించాయనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఇందులో అనంతపురం జిల్లాలో 3, అదేవిధంగానే కర్నూలు జిల్లాలో 3కి మంత్రి పదవులు వరించగా ఇక అన్నమయ్య జిల్లాలో మాత్రం ఒకరికి మంత్రి పదవి దక్కింది. అయితే కడప జిల్లా నుంచి ఎవరికి కూడా మంత్రి పదవులు దక్కనటువంటి పరిస్థితి. అయితే వారు కూడా ఏదో రకంగా తమ అధినేత చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తాడనేటువంటి విషయంగా వాళ్ళందరూ కూడా సమాలోచనలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పైన అధినేత తమకు ఏదో రకంగా న్యాయం చేస్తాడనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సహనా. రైట్ రసూల్, థ్యాంక్ యూ.